ఏంటి అంటే అసలు మన పుట్టుకేంది, మనము పుడుతున్నాము, చిన్నప్పటి నుండి దేవుని పూజ అంటే చేస్తున్నాము, పెద్దలు నేర్పిన మన దానివల్ల. తర్వాత పూజలు చేస్తున్నాము, భజనలు చేస్తున్నాము, స్తోత్రము, యాగాలు, హోమాలు ఇవన్నీ చేస్తున్నాము. కానీ ఇవన్నీ చేసిన మనలో ఉన్న అంతఃకరణ శత్రువులు మాత్రము మనము జయించలేకపోతున్నాము. అంతఃకరణ శత్రువులు ఏంటి? కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు, వర్గాలు. ఇవన్నీ మనము జయించాలి. ఇప్పుడు టీచర్ మొదల హత్య వాడింది, దాని ఏముంది? గురిగింజకు జన్మ ఉందా అంటే మనము గురిగింజలాగా మారాలి. మనం ఎట్లా మారుతాము? మన గురువు గారు చెప్పిండు. ఈ గురువు గారు కూడా మనకి ఇలా ఒకటి గృహంలో భక్తి సమ్మేళనం అయితే అది మందిరం అవుతుంది అని చెప్పింది. ఇక్కడ ఏంటి చెప్పిందంటే అందరూ గాఢంగా వాంఛిస్తున్నది ఏమిటో తెలుసా? అందరూ ఆనంద సాగరంలో ఓలలాడమని. ప్రతి మనిషి బిచ్చగాడు కానీ, లక్షాధికారి కానీ, కోటీశ్వరుడు కానీ, కోట్ల శ్రీమంతుడు కానీ, మనం ప్రతి మనిషి కోరుకునేది ఏంటంటే ప్రతి నిమిషం ఆనందంగా బతకాలని. ఇంకేం లేదు. మనము డబ్బులు సంపాదించుకొని, బిచ్చగాడు ఏమనుకుంటాడు? మనకు డబ్బు లేదు కదా, ₹1,00,000 ఉంటే నా బాధలు పోతాయి, నేను ఆనందంగా ఉంటా అనుకుంటాడు. కానీ అదే ₹1,00,000 ఉన్న శ్రీమంతుడు వాడేమనుకుంటాడు? నాకు కోటీశ్వరుడు అయితే నేను ఇంకా కార్యాలయాలు తిరుగుతా, నా పిల్లల్ని ఇంకా పెద్దగా చదివించుకుంటా అని వాడికి. ఇంకా కోట్ల శ్రీమంతుడు ఏమంటారు అనుకుంటాడు? ఇంకా వాడికి రకరకాల బాధలు, ఆరోగ్య సమస్యలు అన్నీ ఉంటుంది. ఒక కోటీశ్వరుల కొడుకు, కోట్ల శ్రీమంతుని కొడుకు మొన్న ఒక టీవీలో చెప్పడం జరిగింది. వాళ్ళ పెళ్ళైనప్పుడు ఆ అబ్బాయి బిలియన్ మన ప్రపంచంలో ఒక కోట్ల శ్రీమంతులలో ఒకడన్నాడు. అయితే ఏంటంటే ఆరోగ్యం బాగుండదు. అంటే ఆరోగ్యం బాగుండదు అంటే ఇప్పుడు విపరీతమైన ఎన్నో రకాల డాక్టర్లు వస్తున్నారు. మనకు అంతరిక్షంలో ప్రయాణం చేస్తున్నాం అంటే మానవ మేధాశక్తి ఎన్నో రకాలు పెరిగిపోతుంది. డాక్టర్లు అమెరికా నుంచి ఆయన ఇంట్లో డాక్టర్లను పెట్టుకొని రోజు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. అయినా కూడా ఆయనకు ఆరోగ్యం అన్నది జీరో. ఎందుకంటే కోట్ల శ్రీమంతుడు పెద్ద హాస్పిటల్లలోనే తను ఉండి చేయించుకోవచ్చు. అంటే భిక్షాధికారి అనుకుంటాడు ₹1,00,000 ఉంటే ఆనందంగా, లక్షాధికారి కోటీశ్వరుని అయితే ఆనందంగా. కోట్ల శ్రీమంతుడు వాడికున్న తింటే నిద్ర పట్టదు, వాడికి తింటే అరగదు, నిద్ర పట్టదు, వాడికున్న బాధలు. అంటే ప్రతి వ్యక్తి ప్రతి క్షణము బాధపడుతున్నాడు. అంటే ప్రతి క్షణం బాధపడడానికి కారణం ఏంటి? మనము పుట్టిన తర్వాత యథావిధిగా పెరుగుతున్నాము, అన్ని పూజలు, స్తోత్రాలు ఇవన్నీ చేస్తున్నాము, గుళ్ళలో పోతున్నాము యథాశక్తి. గుళ్ళో ఉన్నంతసేపే దేవుడు, ఈ గురువు గారి దగ్గర ఉన్నంతసేపే ఇక్కడ దేవుడు. ఇక్కడ మనము తప్పు చేయవద్దు, వేరే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడవద్దు అని ఒక కమిట్మెంట్ తీసుకుంటాము. ఆశ్రమం దాటి బయటకు పోయిన తర్వాత మనం ఏం చేస్తాము? తప్పు అంటే ఇంకొకరి గురించి చెడుగా చెప్పుకోవడము, తన గురించి చూసుకోవాలి. మొదలు మనం చేసే మంచితనం ఏంటంటే భగవంతుడు మనలో ఉన్న చెడు కర్మను తొలగించుకోవాలి. ఎదుటి వాళ్ళలో 99 చెడు గుణాలున్నా